నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. వెలమ కులస్తులకు 5 పార్లమెంట్ 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలంటూ రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చుక్కా చిన్నబాబు డిమాండ్. విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలి. అక్రమాని అభిమానులు డిమాండ్. భీమునిపట్నం శివానంద సుభద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చర్చా వేదిక. కార్మిక సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయంటూ పెందుర్తి సిపిఎం పార్టీ నాయకులు బి జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ పిలుపు మేరకు కార్మిక సమస్య పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలో కార్మికులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో సిపిఎం పార్టీ నాయకులు శంకర్రావు, అప్పలనాయుడు, లక్ష్మి, నిరుపేద ప్రజలు పాల్గొన్నారు. డ్యూటీ అయిపోయింది. కార్మికులు, మోటార్ కార్మికులు లేదా బైక్ మీద వెళ్ళే కార్మికులు ఎవరైనా రోడ్డు మీద తిరిగి ఎవరికైనా సరే ఈరోజు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్దే బాధ్యత అని చెప్పేసి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష చేస్తామని చెప్పేసి ఈరోజు చట్టాలు తీసుకొస్తామన్నారు. అంటే ఈరోజు డిగ్రీలు చదివి, పీజీలు చదివి ఎటువంటి ఉద్యోగం ప్రభుత్వం కల్పించక ఈరోజు స్వయం ఉపాధి మీద ఆ రకంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు భారాలు వేసి ఈరోజు ఆ పని కూడా లేకుండా చేసే పని ఈరోజు చట్టం తీసుకొచ్చింది మోడీ గారికి. మేము అడగదలుచుకున్నాం, మోడీ గారు మేము అందరూ ఎన్నుకుంటే నువ్వు పైన కూర్చున్నావు, చట్టాలు చేస్తా ఉన్నావు. అలాగే ఒక పక్కన రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా వ్యవహారం చేస్తూ ఉన్నావు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు. ఈరోజు పిఎస్ఏ, పిఎఫ్తో కూడిన సంక్షేమ చట్టం చేయమని అడుగుతున్నాం. ఇవేవీ చేయకుండా ధరలు తగ్గించకుండా ఉన్న ప్రభుత్వ రంగాన్ని నమ్మిస్తున్నా నిన్ను గ్యారెంటీగా నిన్ను కూడా ఇంటికి పంపిస్తాం. ఆ రకంగా ఈ సమ్మె తర్వాత అయినా సరే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మోడీని దించుతాం. ఈ రాష్ట్రంలో కూడా మోడీకి సపోర్ట్గా పోటీ చేసే రాజకీయ పార్టీలు కూడా ఓడిస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలు, 500 పైన రైతు సంఘాలన్నీ కలిపి పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్కు పిలిపించాయి. ప్రధానంగా మోడీ గారు అధికారాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు మొత్తం భారతదేశాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఆ రకంగానే ప్రభుత్వ రంగాన్ని అమ్మకాన్ని పెడుతున్నారు. చివరికి ఈరోజు నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. పెట్రోలియం ధరలు, ఈ జిఎస్టీ పరిధి దేశం అంతా ఒకటే పండు అని చెప్పి ఈరోజు పెట్రోల్ ధరలు మాత్రం ఈరోజు జిఎస్టీ అమలు చేయకుండా 1 లీటర్ మీద ఈరోజు 50 రూపాయల నుంచి 60 రూపాయలు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఈరోజు అన్ని నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి పనిచేసిన కార్మికుడికి ఈరోజు కనీస వేతనాలు ఇవ్వడానికి ఈరోజు వ్యవహారం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత 23 సంవత్సరాల నుంచి ఈరోజు కనీస వేతనాలు జీవోని అమలు చేయట్లేదు. అంటే ఈరోజు ఇస్తున్న జీతాలు 23 సంవత్సరాల క్రితం ఉండే జీతాలు. గాజువాక 74వ వార్డు కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద మా స్కూల్ స్థలాన్ని మాకే కేటాయించాలని గ్రామస్తులు, విద్యార్థులు నిరసన తెలిపారు. 1991లో అప్పటి ప్రభుత్వం తమ స్కూల్ని నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మా పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారన్నారు. ప్రతిరోజు స్కూల్ గ్రౌండ్లో వందే మాత్రం పాడుతూ ఉంటే ఎంత ఆనందపడేవారో. ఇప్పుడు కాస్త ఆ గ్రౌండ్ని వేరే ఒకరు ఆర్ కార్డు స్థలమని కోర్టు ఉత్తర్వులతో మాది అని వచ్చారని, స్పందనలోని ఎస్టీసీ వారికి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్ని కాపాడుతారని కోరుకుంటున్నామని తెలిపారు. బ్రేక్ చేస్తే నిన్న కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే మేము రెవెన్యూ తరపుని మేము సర్వే చేయించి మేము కూడా ఉండి వాళ్ళకి నిజంగా రావాలంటే పోనీ మేము ఏమంటున్నాను, వాళ్ళది ఏమైనా ఉంటే చట్టపరంగా వచ్చి సర్వే చేయండి. ఇంకా చాలా స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయి, లేకపోతే అక్కడ చేయండి దయచేసి. ఎందుకంటే ఇది పిల్లల తాలూకుది,
ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు, వాష్రూమ్స్ లేవు, పేద పిల్లలు ఉన్నారు, అట్టడు స్థాయి నుంచి బడుగు బలాల వర్గాల నుంచి ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇదైనా మనసులో దృష్టిలో పెట్టుకొని స్టీల్ ప్లాంట్ వారు దయచేసి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నాం. ఈ స్కూల్లోనే చదివించుకుంటున్నాం. మరి ఉన్నోళ్ళు అయితే కాన్వెంట్ స్కూల్లో చదివించుకుంటారు. మాకు ఈ స్కూల్లో ఉంది కాబట్టి మా మధ్యతరగతి ప్రజలకి ఈ స్కూల్లో చదివించుకుంటున్నాం పిల్లలు. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆడపిల్లలు మాత్రం బాత్రూమ్ కాదు ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లోకి వచ్చేస్తున్నారు పిల్లలు. ఈ పక్కన పోనీ నాడు నేడు నిధులు వచ్చాయి, దాన్ని కేటాయించి పోనీ టీచరు సార్ ఏదో చేస్తున్నారు. పక్కన ప్లేస్ ఉంది, పక్కన ప్లేస్ గురించి అని మోటార్ అవన్నీ వేయించాం. మేము 3 లక్షలు ఖర్చు అయింది మొత్తం. మోస్ట్ ఇంత బాధపడిన తర్వాత మేము మోటార్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 5 నెలల తర్వాత వాళ్ళు వచ్చి మాది ప్లేస్ అని మళ్ళీ మాకు ఇచ్చేయండి అని మాతో గొడవాడారు. మేము టౌన్ ఒకసారి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసాము. నేను, మేడం గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు, మా ముగ్గురు వెళ్ళి కలిసాము. కలిసి అతను ఏంటన్నారంటే, అమ్మ స్కూల్ గురించి కదమ్మా, వేరే గురించి అయితే మేము కేటాయించిపోదాం, స్కూల్ గురించి కాబట్టి మీకు కంపల్సరీగా ఆ ప్లేస్ మీకు వస్తుందమ్మని అన్నారు. తర్వాత మరి ఏటైందో లేదో తెలీదు. మళ్ళీ సారు మేడం మన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడన్నా అతను కూడా అనేసారు. అందరూ చేతులు ఎత్తే మేమే టైప్ మాలాంటి పేద పిల్లలు ఏ టైప్ రోడ్ల మీదకి వచ్చారు సార్. కొద్దిగా ఈ విషయం కొద్దిగా సీఎం గారికి కొద్దిగా అందించి కొద్దిగా ఏదో మాకు చేసి పెడతారని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అక్కడ ఏమో అక్కడ తగ్గిస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్ అయిన తర్వాత రిప్రజెంటేషన్ ఎలక్ట్ ఇచ్చారు, నాడు గట్టి పని చేసి చోరీ కేసులో 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మల్కాపురం పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ సత్యబాబు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హెచ్పీసీఎల్ బీఆర్సీ యార్డులో జనవరి 29న భారీ చోరీ జరిగింది. ఎక్స్చేంజర్ ట్యూబ్ స్క్రాప్ను దొంగిలించిన కేసులో 9 మందిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. పిల్లి శివకుమార్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్లు పథకం రూపొందించగా వీరికి రత్నాల లోకేష్, దింగి వాయునందన్ రెడ్డి, పెంటారావు, క్రేన్ ఆపరేటర్ యశ్వంత్ కుమార్, లారీ డ్రైవర్ జితేందర్ భర్మవ్, బండారు రాజ్ కుమార్లు సహకరించారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కపలే ఛత్రి శ్యామ్ సహకారంతో హైదరాబాద్కు చెందిన గామా ద్వారా ముంబైలో ఉన్న గులాం రసూల్కి ఈ సరుకును 83 లక్షలకు అమ్మేశారు. చోరీ జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం మల్కాపురం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నారు పోలీసులు. నిందితులను గుర్తించారు. వారి నుంచి 79,13,000 నగదు, ఒక లారీ, క్రేన్ను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీ మెస్సెస్ పాల్, సిఐ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి సూత్రధారి పిల్లి శివకుమార్ స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను జరిగింది. దీంట్లో ఇంతవరకు ఆల్మోస్ట్ 90% క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 77,13,000 అమౌంట్ని నిందితుల నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాయో వెహికల్స్, ఆ లారీని కూడా తీసుకురావడం జరిగింది. లారీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్క్రాప్ని లోడ్ చేయడానికి ఉపయోగించినటువంటి క్రేన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 9 మంది ముద్దాయిల్ని, పిల్లి శివకుమార్, పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డి, యలమంచిలి పెంటారావు, అగర్వాల్, లోకేష్, యశ్వంత్ కుమార్, ఇతను క్రేన్ డ్రైవర్, జితేందర్ లారీ డ్రైవర్, రాజ్ కుమార్, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది.
వీళ్ళందరి మీద కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ I mean 409 IPC 379 IPC 120B 471 అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని తయారు చేసినందుకు ఫోర్జరీకి సంబంధించిన 471 సెక్షన్స్ రెడ్ విత్ 34 IPC కింద వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒకడే ఇన్వాల్వ్ అయ్యాడా? అదే అక్కడ సిఎస్ఎఫ్ టైంలో క్లారిఫై సిఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ కూడా ఆ రోజు నాకు డ్యూటీలో ఉన్నారు గేట్ దగ్గర. దాన్ని వెరిఫై చేస్తున్నాం. ఆ రోజు CCTV ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారో డ్యూటీ రాస్టర్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రశాంత్ అన్న దగ్గర నుంచి అతను సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కానీ, పిల్లి శివకుమార్ అన్నటువంటి ఆ మెయిన్ ఎక్విజిట్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి కానీ, ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఎవరికైనా ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ అయ్యిందా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఇంకా అదర్ పైన ఎవరైనా సిఎస్ఎఫ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జీవి రెడ్డి, వాయునందన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా పెంటారావు అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళ యొక్క సహకారంతో ఒక లారీలో ఈ స్క్రాప్ని లోడ్ చేసుకొని బయటికి తీసుకోవడం జరిగింది. దీనికి లారీ డ్రైవరు ఒకరు, అదేవిధంగా క్రేన్ డ్రైవరు, నెక్స్ట్ శివకుమార్కి సంబంధించినటువంటి లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. దీన్ని లోడ్ని బయటికి తీసుకెళ్ళి ముంబైలో గులాం హుస్సేన్ అనేటువంటి ఒక అతనికి అమ్మివేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేసీనాని నానిపై విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నిప్పులు చెరిగారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు బొండా ఉమా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు తన సొంత ఆస్తి 2000 కోట్లు అమ్ముకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. నిజానికి 2019 తాను ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం 2014లో తన ఆస్తులు మొత్తం 37 కోట్లు అయితే 2019 నాటికి అవి 66 కోట్ల 7,62,440 రూపాయలని, 2014లో తన అప్పులు 66 కోట్ల 69,45,927 రూపాయలు అయితే 2019 నాటికి 51 కోట్లుగా చూపారని తెలిపారు. కేసినేని నాని పెద్ద స్కామర్ అని మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు విజనరీ అని, జగన్ ప్రెజనరీ అని చెప్పారని తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంతో హుందాతనంగా ఉండేవారని, ఈ రోజు ఎమ్మెల్యేకి జెండాలు పట్టుకోవడానికి, జనాల సప్లై చేయడానికి వాడిగా దిగజారంటూ ఎద్దేవా చేశారు. నీ ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు, నీ బంధువులు, లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరూ ఆస్తులు కలిపి చెప్పావా? ఎవడ ఆస్తులు రయ్యి? ఏంటి నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసినాయి? పోనీ ఈ కాదండి నా దగ్గర ఉన్నాయి ఇంకా వేరే, నేను చూపించలేదు వాటికి అని చూపించు, తప్పులేదు. పోనీ దానికి కూడా నేనేమి, కానీ నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది కరెక్టా కాదా? సొల్లు కబుర్లు చెప్పకుండా దీనికి సూటిగా సమాధానం చెప్పు. అందుకనే నిన్ను పెద్ద స్కామరు అంది. ఇంకొక విషయం 2 చెప్పా, అప్పుల విషయం. 2019లో అప్పులు చెప్పలా మీకు. 2014లో 66 కోట్ల 69,45,927 రూపాయలు అప్పులుంటే 2019కి ఆ అప్పు 51 కోట్లకు వచ్చింది. ఆస్తులమో 36 నుంచి 66కి వెళ్ళి, అప్పులమో 66 నుంచి 51కి వచ్చింది. ఇది ఎక్కడ? మరి 2000 కోట్ల ఆస్తులు ఎక్కడ అమ్ముకున్నావు నువ్వు? ఏ ఊర్లో అమ్మావు? ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నావు? మీడియా సోదరులు అడగలేదనుకుంటున్నావా? మీడియా సోదరులు నీ బ్లూ మీడియాలో వేశారు కాబట్టి నువ్వు చెప్పింది నిజమని
ఊరుకుంటారనుకుంటున్నావా? అన్నీ బయటకు వస్తాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పునానే. నువ్వు మొన్న కూడా ఢిల్లీలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన విజనరీ, జగన్ ప్రిజనరీ, జగన్ ఎప్పటికైనా చెంచలు కూడా జైలు, రాజమండ్రి జైలు, తొక్క తోలని మాట్లాడి ఇవాళ వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని, నీకు అన్నం పెట్టిన పార్టీ, నీకు ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈ పార్టీకి జైల్లో ఉండేవాడి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోయాడు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అంటూ మంత్రి రమేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కేంద్రంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందాయి అంటూ తెలిపారు. ప్రతి తల్లి తమ పిల్లలను బాగా చదివించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గుర్తులపై తమ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతిరావు, రెడ్డిగూడెం జెడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి, జి కొండూరు జెడ్పీటీసీ చక్రధర్రావు, ఎంసీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రైతు విభాగ అధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి అక్క చెల్లెముల అకౌంట్ లోకి డబ్బులు కొడుతున్న, బటన్ నొక్కుతున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ అన్న మాత్రమే అని చెప్పేసి తెలుసుకోవాలా. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నోరు తెరిస్తే తెలుగు వచ్చింది. ఎన్నున్నాయి? వెనకొచ్చిన వాళ్ళు ఎన్నున్నాయి? భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకే ముఖ్యమంత్రి లేదన్నా, లేదన్నా, కాదన్నా, కాదు లెక్కేసి, నేను కూడా లెక్కేసా, 28 నేను లెక్కేసాను. 28 రాష్ట్రాలకే ముఖ్యమంత్రులు అంటే ఒకసారి అమ్మఒడి తీసుకున్న నా అక్కల చెల్లి చేయిపోయి దించండి చేయనిప్పటికీ 28 రాష్ట్రాల్లో పిల్లలు స్కూల్లో చదువుతా ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అఖిలపక్ష నాయకులు సిపిఎం పార్టీ నాయకులు జగ్గునాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక సమ్మె అఖిలపక్షాల బంద్ నిరసనలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని 16వ తేదీన బంద్కు పిలుపునివ్వడంతో కార్మికులు కలిసి రావడం శుభ పరిణామమన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తుల చేతులతో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. అందుకు ప్రతి కార్మికుడు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని చెప్పారు. అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా ఉమ్మడిగా పిలిపించాయి. ఈ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల వద్ద కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెను జయప్రదం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అందరికి కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంది. యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తా ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చేసింది. ఇది కార్మికులు యజమాని కాలు కింద బానిసలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి లేబర్ కోడ్స్ ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద కూడా విపరీత భారాలు వేస్తా ఉంది. నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ధరలు అదుపు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు, అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి పెరిగిపోయింది, గిట్టుబాటు రావడం లేదు. కాబట్టి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల పెట్టుబడికి 50% అదనంగా కలిపి గిట్టుబాటు నిర్ణయించి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
ఈ ప్రధానమైన డిమాండ్స్తో దేశవ్యాప్తంగా ఈరోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి. లేని పక్షంలో ప్రజానీకం ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పని మీతో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. సమాన పనికి సమాన వేతనం వెంటనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం వెంటనే ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికుల కనీసం 26,000 రూపాయలు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకే అప్పితే మాత్రం ఊరుకోము. మరియు జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నా నువ్వు. జాతీయ గ్రామీణ బంధును జయప్రదం చేయండి. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. కార్మికులందరూ కూడా ఏకమయ్యి నీకు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇతర శిల్పాన్ని మొదలుకొని అలా స్టీల్ ప్లాంట్ వరకు ఎన్నో కంపెనీలు తెచ్చుకున్న ఈ యొక్క భారతదేశంలో భీమునిపట్నం శివానంద సుభద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత సాంస్కృతిక చరిత్ర పునర్నిర్మాణ మరియు దృక్పథాలు అనే అంశంపైన అంతర్జాతీయ చర్చా వేదికను ఫిబ్రవరి 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు విశాఖలోని ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్లో జరుగుతుందని ప్రొఫెసర్ వై సుందరసన్ రావు తెలిపారు. నగరంలోని మేఘాలయ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మన భారతదేశ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ దేశంలో నివసిస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ మన భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ముఖ్యంగా మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే ఆలయ వ్యవస్థ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి, విజ్ఞానం, సాంప్రదాయాలపై సమగ్ర అవగాహనతో మెలగాలంటూ కోరారు. గురూజీ వారసత్వాన్ని కొనసాగించడానికి శివానంద సుభద ఫౌండేషన్ డిసెంబర్ 2012లో ఆవిర్భవించిందని, అతని బోధనలు మరియు చర్చలను పుస్తకాలు, ఆడియో మరియు వీడియో మెటీరియల్స్ రూపంలో లభ్యమవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సంస్కృతి, దాని చరిత్ర ఏమిటి, దాని ఎలా మళ్ళీ కరెక్ట్గా చేయాలి అనే విషయాల మీద అన్ని దేశాల నుండి వచ్చి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. మనకు ఇప్పుడు కృష్ణావతారం 5,000 సంవత్సరాలు, దానికి ముందు రామావతారం ఇంకా 3,000 సంవత్సరాలు, రాముడే 64వ రాజు అట ఆ వంశంలో. మన సంస్కృతి అంత ప్రాచీనమైనది, పురాతనమైనది. అంతకాలం నుండి జరుగుతున్న ఈ సంస్కృతి ఎలా ఉంది, దాన్ని ఎలా చిత్రీకరించారు వేరే వాళ్ళు, అందులో తప్పులు ఏముంటాయి, అంటే ఎలా దిద్దుకోవాలి, అలాంటి విషయాల మీద సెమినార్ ఉంటుంది. ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ రావు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గాను, డీన్గా చేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఇండియన్ హిస్టారికల్ కౌన్సిల్, దాన్ని మనం ICHR అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి చైర్మన్గా కూడా ఒక టర్మ్ చేశాను. మొదటి నుంచి కూడా మనకు వచ్చినటువంటి చరిత్ర గురించి, మనకు ఇవ్వబడిన చరిత్ర అంటాం దీన్ని. భారతదేశానికి చరిత్ర లేదు, చరిత్ర యొక్క సెన్స్ కూడా లేదు అని చెప్పి మనం పాశ్చాత్యులు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆశ్చర్యజనకమైనటువంటి విషయాలు జరిగాయి. వాళ్ళ సేనాపతులు, తర్వాత అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, నగరాల్లోకి వెళ్ళినప్పుడు భారతీయ సంస్కృతికి చెందిన చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. వీటి మనం మామూలుగా సర్ఫేషియల్ ఫైండ్స్ అంటాం, బయట దొరికినవి. ఇప్పుడు మన వాళ్ళు కూడా గ్రామాలు తిరిగినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు ఏవో గుహలు కనపడతాయి, గుహల్లో చిత్రాలు కనపడతాయి, చరిత్ర అంశాలు మనకు కనపడతాయి. మన దగ్గర దొరికినంత విశేషాలు దాదాపుగా వాళ్ళ దేశాల్లో వాళ్ళు చూడలేదు. అటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు కనింగ్హామ్ అతనేమో ఆర్కియాలజిస్ట్ కదా, ఆ కాలంలో ఇప్పుడు ఆర్కియాలజీ కూడా లేదు. ఈ విధంగా అవుట్ ఆఫ్ ఆయన సైనికాధికారిగా ఉండేవాడు సౌత్ వెస్ట్ ఇండియాలో. అక్కడి నుంచి తర్వాత బెంగాల్, ఈ ప్రాంతాలన్నీ ఆయన సైనికాధికారిగా
చాలా చాలా చోట్లకు విజిట్ చేశాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. భారతదేశంలో ఇంత గొప్ప కల్చర్ అంటే ప్రధానంగా యూరోప్లో కానీ మీరు యూకేలో కానీ తర్వాత అమెరికాలో కానీ ఆనాడు పాశ్చాత్యులకు తెలిసినటువంటి ప్రాచీన సాంస్కృతిక చిహ్నాలు లేవు. ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా సంస్కృతిని అమెరికాలో ఇంకొక చోట, కానీ అంతకుముందు తెలిసేది కావు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, భారతదేశం ఏదైతే నాగరికత లేదని మనం బయట చెప్పుకుంటున్నాము, ఎందుకు పనికిరాని దేశం అనుకుంటున్నాము, అటువంటి దేశంలో ఎంతెంత గొప్ప భవనాల శిథిలాలు ఉన్నాయి, ఎన్నెన్ని గొప్ప విషయాలు బయటపడుతున్నాయి. గుహల్లో చిత్రాలు ఏ విధంగా వస్తున్నాయి, టెంపుల్లో శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్ట్ అన్నిటి విషయంలో భారతీయ కల్చర్ చాలా గొప్పగా ఉండిందన్న సంగతి వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత దాని గురించి కొంత పరిశోధన చేశారు. ఆ సందర్భంలోనే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనం మామూలుగా 1920 అంటాం మనం. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలంటూ అక్రమాని అభిమానులు తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు వైసీపీ 18వ వార్డు సీనియర్ నాయకులు ఉమ్మడి కళ్యాణ్ యాతా కార్పొరేషన్ డైరెక్టర్ పొలవరపు అప్పారావులు డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలోని ఎంబీపీ కాలనీ సర్కిల్ వద్ద ఏబీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు. కావాలని పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎంవివి సత్యనారాయణ పిఏ వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకే దక్కాలంటూ ఎంవివి సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తులను ఈ సీటు కేటాయించాలంటూ వారంతా కోరుకుంటున్నారు. కార్యక్రమంలో పాపారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి కళ్యాణ్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మా కుటుంబ సభ్యులు అయితేనేమి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం. అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు నాయకులు ఉన్నారు. దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన. నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలకు ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు. ఏ కారణం చేత రిమూవ్ చేశారు, ఎందుకు చేశారు, ఏం అన్యాయం చేశాం మేము? ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా, ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా, పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం. మా అక్కరబారి విజయనిర్మల వెంకట్రావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. మాకు మా అక్రమాన్ని విజయనిర్మల నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం. ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు. ఒక మంచి మర్యాద లేకుండా ఏదైనా తప్పు చేస్తే కుటుంబం అండి ఇది, మమ్మల్ని పిలిచి మాట్లాడాలి. తమ్ముడు ఏంటిది, ఏమైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడతాం, రండి మీరు ఎందుకు చేస్తున్నారు అలా కానీ చెప్పాలి. ఏంటండి ఇది, ఎంత అవమానం. సాటి కార్యకర్తకే ఈరోజు ఇలా జరిగితే రేపు పొద్దున ప్రజలకే వీళ్ళు న్యాయం చేస్తారు. వీళ్ళకే సమన్వయకర్తలు చేస్తారు. సమన్వయకర్త అంటే ఏంటో తెలుసా మీకు? నాయకత్వ లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా? మీరు ప్రజలకు సేవ చేసే తత్వం ఏమైనా ఉందా? అక్రమాన్ని విజయనిర్మల వెంకటరావు గారిని చూసి నేర్చుకోండి. విశాఖలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ ఫైర్ అండ్ సేఫ్టీ సంస్థ IIFCA సంస్థకు ఇటీవలే ఏషియన్ ఐకానిక్ 2024 అవార్డ్స్లో భాగంగా ఉత్తమ ఫైర్ ఇన్స్టిట్యూట్గా గుర్తించి ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా బెస్ట్ ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నట్టు IFSC డైరెక్టర్ శ్రీను మహంతి తెలిపారు. శుక్రవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా సంస్థ అందిస్తున్న క్వాలిటీ సేవల గురించి మమ్మల్ని ఎంపిక చేశారని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏషియన్ అవార్డు మాకు దక్కడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవార్డులకు దేశ విదేశాల నుంచి దరఖాస్తులు రాగా విశాఖ నుంచి మా సంస్థ ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ని మనం యాజ్ పర్ స్టూడెంట్ సైకలాజికల్ బేస్ బట్టి వాళ్ళని ఎవాల్యూట్ చేస్తూ
సోనూ సూద్ మీకు తెలుసు. సోనూ సూద్ గారు నేను IIFSC ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా అలానే ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయం మీకు షేర్ చేయడానికి. ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి ముక్తా కల్చరల్ క్లబ్లో మేము బెస్ట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్లు గాను ఏషియన్ ఐకాన్ అవార్డ్ 2024 ప్రముఖ సామాజికవేత్త అలానే బాలీవుడ్ నటుడైనటువంటి సోనూ సూద్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. దానికి మా ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మరియు అలానే మా స్టాఫ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చే ఎన్నికల్లో వెలమ కులస్తులకు 5 పార్లమెంట్ 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చుక్కా చినబాబు డిమాండ్ చేశారు. విశాఖలో వెలమ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లో వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. విశాఖపట్నం సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చుక్కా చినబాబుని ఈరోజు సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని వివిధ వెలమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వెలమ పెద్దలు ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 30 లక్షలకు పైగా జనాభా ఉన్న మాకు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది. మేము అణగదొక్కబడుతున్నాం. రాను అణగదొక్కబడిన తనాన్ని గుర్తించి ఈరోజు వెలమ సోదరులందరూ ఏకీభావంతో ఈ రాజకీయ పక్షాలకి గుణపాఠం చెప్పాలి. మన తాలూకా ప్రాధాన్యత మనం కాపాడుకోవాలి, మన హక్కులు మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఉన్న వెలమ పెద్దలందరూ రమారమి 100 మంది ఇక్కడ సమావేశమైంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.